స్వామివారు స్పెయిన్ వెళ్ళారా? వారు భగవంతుని యొక్క కలియుగ అవతారం. స్పెయిన్ దేశపు రాజకుటుంబానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆయన స్పానిష్ ప్రసంగాన్ని ఒకతను స్వామివారికి తర్జుమా చేస్తున్నారు. స్పెయిన్ రాష్ట్రపతి గురించో, అక్కడి వాతావరణం గురించో స్వామివారు అడిగి ఉండవచ్చు. లేదా అక్కడి ప్రజల అలవాట్లు, పద్ధతుల గురించి అడగొచ్చు. ఎన్నో పత్రికలు, మాధ్యమాల వల్ల ఇప్పటికే అందరికీ అటువంటి విషయాలు తెలిసి ఉంటాయి. కానీ స్వామివారు ఆ స్పానిష్ రాజప్రతినిధిని ఇవేమీ అడగలేదు. స్వామివారు ఏమి అడిగారో చూద్దాం. మీ రాజప్రసాదంలో పాత ప్రసాదము, కొత్త ప్రసాదం అని 2 ప్రసాదాలు ఉన్నాయా? అవును. ఇప్పుడు మీరు ఏ ప్రసాదంలో ఉంటున్నారు? కొత్త ప్రసాదం అని బదులిచ్చారు ఆ సందర్శకుడు. అక్కడ మీకు నీరు మొదలైన ఇతర సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయా? అవును. కొత్త ప్రసాదం చాలా సౌకర్యవంతంగా ఉండడం వల్లనే అక్కడ మేము ఉంటున్నాము అని చెప్పారు. తరువాత స్వామివారు ఒక ఆశ్చర్యకరమైన విషయం అడిగారు. అయితే మీరు నిరుపయోగంగా ఉన్న పాత రాజప్రసాదాల్లో తోటగా మార్చేయండి. మహాస్వామి వారి మాటలను విన్న స్పానిష్ దౌత్యవేత్తకి మనస్సులో పెద్ద అనుమానం వచ్చింది. తన దేశంలో ఉన్న ఒక చోటు గురించి, దానికి చేయాల్సిన మార్పుల గురించి ఎలా ఈ మహాత్ములకు తెలిసింది అని ఆలోచిస్తున్నారు. స్వామివారు స్పెయిన్ దేశానికి ఎప్పుడు వచ్చారు అని ద్విభాషిని అడిగారు. ఆ ద్విభాషి ఈ విషయాన్ని స్వామివారికి చెప్పే లోపలే మహాస్వామి వారు ఆ స్పానిష్ దౌత్యవేత్తకు కేవలం సంజ్ఞ ద్వారా సమాధానం తెలిపారు. స్వామివారు తమ అమృత హస్తాలతో గాలిలో గుండ్రంగా వేలితో చూపించి కారణాపూరితమైన మందహాసం చేసి ఆ స్పానిష్ వ్యక్తి వైపు చూశారు. మహాస్వామి వారు భగవంతుని యొక్క కలియుగ అవతారం అని స్పెయిన్ సందర్శకుడు తెలుసుకున్న తర్వాత స్వామివారి దివ్య చరణాలకు సాష్టాంగ వందనం చేసి ఆశీస్సులను అందుకున్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.